నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమతా ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్ల కన్నా లెక్కించినవే ఎక్కువ కౌంటింగ్ లో గోల్మాల్ జరిగిందంటూ ది వైర్ కథనం ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమేనన్న ఎలన్ మస్క్ ఎన్నికల్లోంచి వాటిని తొలగించాలని సూచన నీట్ ఎగ్జామ్ అక్రమాలపై సమగ్ర విచారణ జరగాలి పరీక్షపై చర్చ నిర్వహించే ప్రధాని మాట్లాడాలన్న కేటీఆర్ ఆదాయం పెంచుకునేందుకు సర్కార్ ఎత్తుగడ రాష్ట్రంలో భూముల విలువ పెంచేందుకు కసరత్తు తొలకరితో మురిపించి పత్తా లేకుండా పోయిన వాన ఏం చేయాలో తెలియని ఆందోళనలో రాష్ట్ర రైతాంగం లోక్సభ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఓవైపు కౌంటింగ్లో గోల్మాల్ జరిగిందని ఓ వర్గం అంటుంటే ఈసీ ఇచ్చిన వివరాలపై మరో వర్గం అనుమానాలను వ్యక్తం చేస్తోంది. దాదాపు 140కి పైగా నియోజకవర్గాల్లో కౌంటింగ్ గోల్మాల్ మాయ జరిగిందని ది వైర్లో తాజాగా ప్రచురితమైన ఓ ఆర్టికల్ సంచలనంగా మారింది. లోక్సభ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కౌంటింగ్ కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలను ఉటంకిస్తూ న్యూస్ వెబ్సైట్ ది వైర్లో తాజాగా ప్రచురితమైన ఓ ఆర్టికల్ సంచలనంగా మారింది. చాలా నియోజకవర్గాల్లో ఈవీఎంలలో పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు మధ్య భారీ తేడాలు ఉన్నాయని పేర్కొన్నది. 543 నియోజకవర్గాలకు గాను డామన్ డయ్యూ, లక్షద్వీప్, కేరళలో అట్టింగల్ మినహా దాదాపు అన్ని స్థానాల్లో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని, పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు సరిపోలడం లేదని తెలిపింది. ఏకంగా 140కి పైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఈవీఎంలలో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు అధికంగా ఉన్నాయని, ఈ వ్యత్యాసం 2 ఓట్ల నుంచి 3811 ఓట్ల వరకు ఉందని ఇండిపెండెంట్ జర్నలిస్ట్ పూనం అగర్వాల్ తన ఆర్టికల్లో పేర్కొన్నారు. అదేవిధంగా ఈవీఎంలలో పోలైన ఓట్ల కంటే తక్కువగా ఓట్లు లెక్కించిన నియోజకవర్గాలు కూడా అధిక సంఖ్యలో ఉన్నాయని చెప్పారు. పలుచోట్ల స్వల్ప మెజార్టీతో విజయాలు, కొన్ని నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు లెక్కింపు మధ్య 2 ఓట్ల తేడా ఉందని అగర్వాల్ పేర్కొన్నారు. ఆయా స్థానాల్లో చాలా తక్కువ మార్జిన్తో గెలుపోటముల నిర్ణయం జరిగిందని వెల్లడించారు. మహారాష్ట్రలోని వాయువ్య ముంబైలో 9,51,580 ఈవీఎం ఓట్లు పోలవగా 9,51,582 ఓట్లు లెక్కించారు. అంటే 2 ఓట్లు అధికంగా లెక్కించారు. ఈ స్థానంలో శివసేన షిండే వర్గం అభ్యర్థి కేవలం 48 ఓట్ల తేడాతో గెలిచారు. రాజస్థాన్లోని జైపూర్ రూరల్లో 12,38,818 ఓట్లు పోలవగా 12,37,966 ఓట్లను లెక్కించారు. ఇక్కడ 852 ఓట్ల తేడా కనిపిస్తున్నది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి 1,615 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఛత్తీస్గఢ్లోని కంకేర్లో 12,61,103 ఈవీఎం ఓట్లు పోలవగా 12,60,153 లెక్కించారు. 950 ఓట్లు కౌంటింగ్లోకి రాలేదు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి 1,884 ఓట్ల తేడాతో గెలిచారు. యూపీలోని ఫరూఖాబాద్లో 10,32,244 ఈవీఎం ఓట్లు పోలవగా 10,31,784 ఓట్లు లెక్కించారు. 460 ఓట్లను లెక్కించలేదు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి 2,678 ఓట్ల మెజారిటీతో గెలిచారు. లోక్సభ ఎన్నికలు దశల వారీగా జరుగుతున్న సమయంలో ఎన్నికల సంఘం ఖచ్చితమైన పోలైన ఓట్ల సంఖ్యకు సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తల డిమాండ్ తర్వాతనే విడుదల చేయడం గమనార్హం. ఇక ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ స్పష్టం చేశారు. ఎన్నికల్లోంచి వాటిని తొలగించాలని సూచిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. మనుషులు లేదా ఏఐతో హ్యాకింగ్ ముప్పు ఉందని ఎలన్ మస్క్ తేల్చి చెప్పారు. భారత్లో ఈవీఎంలను హ్యాక్ చేయలేరని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేస్తే ఏదైనా హ్యాక్ చేయొచ్చని మస్క్ రీకౌంటర్ ఇచ్చారు.
ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మనుషులు లేదా కృత్రిమ మీద ఏఐతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశం ఉందని మస్క్ పేర్కొన్నారు. ఈవీఎంలను తొలగించాలని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా నియంత్రణలోని ప్యూర్టోరికోలో ఇటీవల జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ ఎక్స్లో చేసిన ఓ పోస్టుపై ఎలన్ మస్క్ స్పందించారు. ప్యూర్టోరికో ప్రైమరీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు సంబంధించి వందలాది ఓటింగ్ అక్రమాలు వెలుగులోకి వచ్చాయని రాబర్ట్ ఆరోపించారు. ఈ మేరకు ఒక వార్తా కథనాన్ని ఆయన తన పోస్టుకు జత చేశారు. పేపర్ ట్రయల్ ఉంది కాబట్టి సమస్యను గుర్తించి ఓట్ల లెక్కను సరిచేయడం జరిగిందని అన్నారు. తమ ప్రతి ఓటు లెక్కించారని, తమ ఎన్నికల్లో హ్యాకింగ్ జరిగిందని అమెరికా పౌరులు తెలుసుకోగలిగారని పేర్కొన్నారు. ఎలన్ మస్క్ కామెంట్లపై భారత ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన రాజీవ్ చంద్రశేఖర్ కౌంటర్ ఇచ్చారు. భారతీయ ఈవీఎంలు సురక్షితమైనవని, వీటికి బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్ లాంటి కనెక్టివిటీ ఏదీ ఉండదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై మస్క్ మరోసారి స్పందిస్తూ ఏదైనా హ్యాక్ చేయడం సాధ్యమే అని బదులిచ్చారు. నీట్ యూజీ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్రం తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడినా మోదీ సర్కార్ పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. ఓవైపు గ్రేస్ మార్కుల గందరగోళం, మరోవైపు పేపర్ లీకేజీల వ్యవహారంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు. సమగ్ర విచారణ చేపట్టి వెంటనే బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. కష్టపడి చదివిన మన విద్యార్థులకు ఎలాంటి నష్టం జరిగినా ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నీట్ అవకతవకలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కష్టపడి చదివితే తమ పిల్లలు డాక్టర్ కావాలని కలలుగన్న తల్లిదండ్రుల ఆశలపై నీట్ వ్యవహారం నీళ్లు జల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎన్డీఏ ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ ఎగ్జామ్పై ఇన్ని ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ మోదీ సర్కార్ ఇప్పటివరకు స్పందించకపోవడం దారుణమన్నారు. బీహార్లో 30 లక్షల రూపాయలకు ఒక ప్రశ్నపత్రం అమ్ముకున్నారన్న కేటీఆర్, పదుల సంఖ్యలో అరెస్టులు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. మొదటి నుంచి నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వ్యవహారంలో కేంద్రం అత్యంత నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తోందని విమర్శించారు. ప్రతిసారి విద్యార్థులతో పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించే మోదీ కీలకమైన నీట్ పరీక్షపై మాత్రం మాట్లాడకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా నీట్ ఎగ్జామ్లో ఏకంగా 67 మంది విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ రావటం ఎన్నో అనుమానాలకు తావిస్తోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. అందులో కూడా ఒకే సెంటర్ నుంచి 8 మంది విద్యార్థులు ఏకంగా 720 మార్కులు సాధించడం చూస్తే పేపర్ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతుందని అన్నారు. ఒక్క మార్కు తేడాతోనే విద్యార్థులు ర్యాంకులు మారిపోతాయని, ఎంతో మంది అవకాశాలు కోల్పోతారని గుర్తు చేశారు. అలాంటిది ఒకే సెంటర్లో ఇంతమంది విద్యార్థులకు పెద్ద మొత్తంలో మార్కులు రావటం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. అలాగే ఫలితాలను 10 రోజుల ముందుకు జరిపి సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజే ప్రకటించడం కూడా అనేక సందేహాలకు తావిచ్చిందన్నారు. అసలు ఈ వ్యవహారం బయటకు రాగానే పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇప్పటిదాకా పట్టించుకోలేదని నిలదీశారు. పైగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంతా సవ్యంగానే జరిగిందంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేయటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. లక్షల మంది విద్యార్థులు ఎన్ని ఫిర్యాదులు చేసినా కేంద్రం స్పందించలేదని, పలువురు ప్రముఖులు సుప్రీంకోర్టులో కేసు వేసినా ఒక్క వివరణ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని అన్నారు కేటీఆర్.
సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేంత వరకు కేంద్రం ఈ అంశాన్ని పట్టించుకోకపోవటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. సుప్రీంకోర్టు ప్రశ్నించిన తర్వాత కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చాలా విచిత్రమైన సమాధానాలు చెప్పిందన్నారు. ఈ ఏడాది 1563 మందికి గ్రేస్ మార్కులు కలిపినట్లు చెబుతోందన్న కేటీఆర్ అసలు నీట్ లాంటి ఎగ్జామ్లకు గ్రేస్ మార్కులు కలిపే విధానమే లేదని చెప్పారు. అయినప్పటికీ ఎందుకు ఇలా చేశారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. 1563 మంది విద్యార్థులకే ఎందుకు గ్రేస్ మార్కులు ఇచ్చారో, దానికి ఏ ప్రాతిపదికన తీసుకున్నారో స్పష్టం చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. +4-1 విధానం ఉండే ఈ ఎగ్జామ్లో సాధ్యం కాని విధంగా కొంతమంది విద్యార్థులకు 718, 719 మార్కులు రావటం కూడా మొత్తం గ్రేస్ మార్కుల విధానంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ మొత్తం అంశం వివాదం కావడంతో ఇప్పుడు ఎన్డీఏ 1563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చామని, వాటిని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిందని అన్నారు. గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు వాటిని తొలగించి మళ్లీ ఎగ్జామ్ రాయిస్తామని, లేదంటే గ్రేస్ మార్కులు లేకుండా ఉన్న ర్యాంకింగ్నే జత చేస్తామని పూటకో మాట మాట్లాడుతోందని మండిపడ్డారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టి ఇప్పుడు వాస్తవాలు బయటకు రాకుండా నానా తంటాలు పడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఒక్క గ్రేస్ మార్కుల అంశమే కాకుండా నీట్ పేపరే లీక్ అయిందంటూ వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ డిమాండ్ చేశారు. దీనికి బలం చేకూరే విధంగా గుజరాత్, బీహార్లో పోలీసులు నీట్లో అవకతవకలు పాల్పడిన కొంతమందిని అరెస్టు చేశారని, వరుసగా బయటపడుతున్న వివాదాస్పద వ్యవహారాల కారణంగా నీట్ ఎగ్జామ్ తీరుపై విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా అనుమానాలు బలపడుతున్నాయని అన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా నీట్ ఎగ్జామ్ను పెద్ద సంఖ్యలో విద్యార్థులు రాశారని, నీట్లో జరిగిన గ్రేస్ మార్కులు, పేపర్ లీకేజీ ఆరోపణల కారణంగా తెలంగాణ విద్యార్థులు కూడా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండేందుకు మన రాష్ట్ర ఎంపీలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించే విధంగా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు ఎన్డీఏ సర్కార్పై ఒత్తిడి తేవాలని కోరారు. నీట్లో జరిగిన అవకతవకల కారణంగా నష్టపోయిన విద్యార్థులకు ఇబ్బంది లేకుండా వారికి న్యాయం చేయాలని కేంద్రానికి రాసిన లేఖలో కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్టీఏ పాత్రపై అత్యున్నత దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని, పేపర్ లీకేజీలకు పాల్పడిన వారితో పాటు అక్రమంగా లబ్ధి పొందిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలోని ఎన్నో పోటీ పరీక్షలు ఎన్డీఏ ఆధ్వర్యంలోనే జరుగుతున్నందున తాజాగా పరిణామాలతో ఎన్డీఏపై విద్యార్థులు నమ్మకం కోల్పోయే పరిస్థితి తలెత్తిందన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని లేఖలో గుర్తు చేశారు. నీట్లో అక్రమాల కారణంగా కష్టపడి చదివిన మన విద్యార్థులకు ఎలాంటి నష్టం జరిగినా ఊరుకునే ప్రసక్తే లేదని కేటీఆర్ హెచ్చరించారు. వారి తరపున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసే కేసీఆర్పై కుట్ర చేస్తున్నాయన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. ఎన్నికల కంటే ముందు రెండు పార్టీలు కేసీఆర్ లక్ష్యంగానే ప్రచారం చేశాయన్నారు. కేసీఆర్ మీద అక్కసుతోనే మోదీ కూడా ఎన్నికల ప్రచారంలో అబద్ధపు ఆరోపణలు చేశారన్నారు. రెండు పార్టీల మాటలను ప్రజలు పట్టించుకోరని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. బండి సంజయ్ లేదా ఇంకొక మంత్రి ఎవరైనా మాట్లాడినా అవి అజ్ఞానపు మాటలు, మూర్ఖపు మాటలు. చూసిన ఏం కూడా ఎందుకు అరెస్ట్ చేయాలి, బొంద చేస్తాడు, అరెస్ట్ ఎట్ చేస్తాడు. గట్లా కాంగ్రెస్ వాళ్ళకంటే వాళ్ళకి నేను అందుకే అంటున్నా, ఇద్దరు కలిసే కేసీఆర్ పైన కుట్ర చేస్తున్నారు కాంగ్రెస్, బీజేపీలు. నేను మీకు 3 ఏళ్ల నుంచి కూడా నేను అదే మాట చెప్పిన, ఎప్పుడు చూసినా సమావేశాలు అదే ఉంటుంది. బీజేపీ, కాంగ్రెస్లు ఇద్దరు ఒకటే కేసీఆర్ విషయంలో. కేసీఆర్ని చూసి భయపడుతున్నారు. ఢిల్లీ వైపు కేసీఆర్ వస్తాడన్న భయం బీజేపీకి ఉంది, ఇటు కాంగ్రెస్కి ఉంది. మనం ఇద్దరం కలిసి మొదలు కేసీఆర్ దొక్కేద్దామని ఆలోచన చేస్తున్నారు అనే మాట స్పష్టంగా కనబడ్డాయి. మీరు గత 5 ఏళ్ళే తీసుకోండి, పీసీసీ అధ్యక్షుడిది, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిది ఒకటే గొంతు, ఒకటే మాట కేసీఆర్ విషయంలో.
అంతెందుకు మొన్న ఎన్నికల ముందు కూడా వాస్తవానికి ప్రతిపక్షం పైన దాడి చేస్తుంది ఏ పార్టీ అయినా ప్రధానంగా. మోడీ గారు ఇక్కడికి వచ్చి కూడా కేసీఆర్ మీదనే మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మీద మాట్లాడలే, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడలే. కేసీఆర్ అసెంబ్లీలో ఓడిపోయి ఉన్నప్పటికి కూడా మళ్ళీ కేసీఆర్ మీదనే మోడీ మాట్లాడిండు అంటే ఎంత అక్కసు ఉంది, దాన్ని బట్టి ప్రజలకు అర్థమవుతుంది. 100% డౌటే ఉంది. బడేబాయ్ అని చెప్పే, చోటబాయ్ అని ఆయన చెప్పే, మన ఇద్దరిది ఒకటే దారిని చెప్పిరి. ఓదికు రాహుల్ గాంధీ మోదాని అని పేరు పెట్టిండు మోడీకి అదానికి కలిపి. మీరందరూ కూడా విన్నారు చాలాసార్లు మోదాని అని. మరి అదే అదానిని తీసుకొచ్చుకొని అదానితో మీటింగ్ పెట్టుకొని ఆయనతో లంచ్ డిన్నర్ చేసుకొని నువ్వు రావాలే మా రాష్ట్రానికి అని చెప్పి స్వాగతించి చెప్పిండు. ఎవరి లైన్లో? మోడీ లైన్లో. వాళ్ళ నాయకుడే ఉంటాడో పోతాడో, ఇంతకు ఆయన ఎవరి కాడ పని చేస్తుండో, ఆయన ఉంటాడో పోతాడో. అసలు ఆయన మాటలు కూడా ఎవరు తీసుకుంటారండి? మా దగ్గర నుంచి ఎవరు తీసుకోరు. ఎందుకంటే ఈ పూటనే వాడు 25 కోట్లు పెట్టి కొనుక్కొచ్చుకుండు, వాడు ఇంకేంటివో సప్లై చేసి కొనుక్కొచ్చుకుండు, ఆ పీసీసీ ఉంటే నేను అందులోకి అడిగే పెట్టాను అని మాట్లాడి తెల్లారి మరి రేవంత్ రెడ్డి మించిన ముఖ్యమంత్రి లేడు 10 ఏళ్ళ 20 ఏళ్ళ ఉంటాడని ఆయన చెప్పి, వీడు ఎప్పటికీ కూడా హోంగార్డ్ అంటాడు ఎస్పీ కాలేడని చెప్పి ఈయన చెప్పి, మళ్ళీ ఇక నా తర్వాత ముఖ్యమంత్రి ఈయన చెప్పి మళ్ళీ ఆయన చెప్తే నవ్వుకుంటున్నారు మా జిల్లా ప్రజలు. మీరు కొద్దిగా రిపోర్టర్లే పట్టించుకుంటారు వాళ్ళని, కానీ వారిని ఎవరు పట్టించుకోవట్లేదు అక్కడ. ఇవన్నీ సోయుండి మాట్లాడేటోళ్ళు కావు, సోయి తప్పిన మాటలు అంటున్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నిర్దేశించిన సమయం కంటే ముందే దేశంలోకి ప్రవేశించినప్పటికీ రాష్ట్రంలోని 14 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. రుతుపవనాలు ప్రారంభమైన జూన్ మొదటి వారంలో మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ ఆశించిన స్థాయిలో భారీ వర్షాలు లేవు. దీంతో రైతులు నిరాశకు గురవుతున్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావంతో సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ ప్రస్తుత పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. జూన్ 3న రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు జూన్ 5 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. జూన్ మొదటి వారంలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మినహా అన్ని జిల్లాల్లో సాధారణం నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. తొలకరి వర్షాలకు వ్యవసాయ పనులు మొదలు పెట్టాలని భావించిన రైతులకు నిరాశే మిగిలింది. సీజన్ ప్రారంభమై 2 వారాలైనా ఇప్పటి వరకు ఒక్క భారీ వర్షం లేదు. ఇది వ్యవసాయ పనులపై ప్రభావం చూపే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల మొదటి వారంలో కురిసిన తొలకరికి కొన్ని జిల్లాల్లో రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. పత్తి, మొక్కజొన్న, పెసర పంటలు సాగు మొదలుపెట్టారు. ఆ తర్వాత వానలు ముఖం చాటేయడంతో విత్తనాలు మొలకెత్తే పరిస్థితులు కనిపించక ఆందోళనకు గురవుతున్నారు. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని 14 జిల్లాలు తక్కువ వర్షపాతం నమోదైంది. మంచిర్యాల, హన్మకొండ, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో అత్యంత తక్కువ వర్షం పడింది. రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుంచి ప్రతిరోజు రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు తదితర జిల్లాలో మొదటి వారం వర్షాలు కురిసినప్పటికీ 2వ వారం వీచిన గాళ్ల ప్రభావంతో లోటు వర్షపాతం నమోదైంది. జూన్ 30 నాటికి లోటు వర్షపాతం నమోదైన జిల్లాలో కూడా వానలు పుంజుకొని సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. రుతుపవనాల ప్రభావం ప్రస్తుతం ఉత్తర భారతదేశంలో కొనసాగుతుందని, జూన్ చివరి నాటికి ఆ ప్రభావం రాష్ట్రం వైపు మల్లుతుందన్నారు. దీని ప్రభావంతో జూలై మొదటి వారంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ ఏడాది రుతుపవనాల ప్రభావంతో వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ అధికారులు తెలిపారు. త్యాగ నిరతికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. దేవాజ్ఞను అనుసరించి సమాజ హితం కోరి ప్రతి మానవుడు నిస్వార్థ సేవలను అందించాలనే సందేశం బక్రీద్ మనకు అందిస్తుందని కేసీఆర్ తెలిపారు. తమకు కలిగిన దాంట్లోంచి ఎంతో కొంత ఇతరులకు పంచడమే దాతృత్వ స్వభావాన్ని బక్రీద్ పండుగ ద్వారా నేర్చుకోవాలని అన్నారు.